నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబం గత 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమి పక్కన గుంజి రవి అనే వ్యక్తి పొలం కొనుగోలు చేసి అనవసర వివాదాలకు దారితీస్తున్నారని ఆరోపించారు. హద్దులు గుర్తించేందుకు ఏర్పాటు చేసిన రాళ్లను కూడా తొలగించేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. నేను 70 ఏళ్ళ నుంచి పొలం చేసుకుంటున్నాను. దాని గుండానే 1 ఎకరా పొలం గుండానే నేను బతుకుతున్నాను. దానికి ఆక్రమించున్నారు కొంతమంది. వాళ్ళు ఫెన్సింగ్ రాళ్ళు వేస్తుంటేను నన్ను దౌర్జన్యం చేస్తున్నారు. పక్కలోళ్ళు వచ్చి దౌర్జన్యం నన్ను అటాక్ చేస్తున్నారు. ఆపేసింది సార్. నా మీద ఉత్తత్వ ఆరోపణ చేసి 4 ఎకరాల 50 సెంట్లు అడ్డగించుకున్నానని, అందరికాడ పెరుక్కున్నానని చెప్పి దొంగ అర్జీ రాసి ఎంఆర్ఓ సార్కి పెట్టి దొంగ సంతకాలు పెట్టిండ్రు. నా మీద ఆరోపణ చేసిన వాళ్ళు ఎవడైనా సరే వచ్చి తనిఖీ చేసి గవర్నమెంట్ ద్వారా తనిఖీ చేసి నేను తీసుకున్నట్టే నేను దేనికైనా ఒప్పుకుంటా. లేదనబట్టి వాళ్ళ మీద నేను 30 లక్షలు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి విన్నపించాను. ఎస్ఐ దగ్గరికి కూడా పోయి కేసు పెట్టుండ. ఆయన మీద 4 ఎకరాల 11 సెంట్లు దౌర్జన్యంగా ఆక్రమించాడని ఆరోపించారు. 4/4/2026 అది ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చారు. దానికోసం మేము రిప్లై ఇవ్వడము. 4 ఎకరాల 11 సెంట్లు ఆయన ఆక్రమించాడన్నారు కదా, మరి ఏడ ఆక్రమించారో వాళ్ళని కూడా ఎంఆర్ఓ గారిని ఎంక్వైరీ చేసి తీసుకోవాను. అదేవిధంగా మా మీద ఆరోపించిన వారు ఎవరు గుంజి రవి గారు, చూడండి ఒకసారి, ప్రభుత్వ భూమిలో అడ్డంగా కట్టేసి గేట్లు పెట్టేశారు ప్రభుత్వ భూమి. మరి ఇది ఎంత మాత్రం మా మీద వేయడం ఎందుకు? అతను చేస్తూ కూడా మా మీద పెట్టడం ఎందుకు? నెట్టడం తప్పు చేస్తూ కూడా. ఇదే విధంగా ఊర్లో కూడా అందరినీ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళకి ఏదేదో చేస్తూ గందరగోళం సృష్టి తగాదాల్లో వాటిల్లో అంట్లో తలదూరుస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు అతను. పక్క పొలాలు కూడా దారి లేకుండా ఏదో ఆయన చేస్తున్నాడు. వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇచ్చే కంప్లైంట్ ఆల్రెడీ సార్కి ఇచ్చేస్తున్నారు ఎంఆర్ఓ గారికి. 552-2 2.5 ఎకరాల పొలం కొనడం జరిగింది. గుంజరావు అనే వ్యక్తి నాకు 3 వైపుల పొలం ఉన్నది. అతను 3 వైపుల దారులు మూసేసి ఈరోజు నాకు దారి లేదు అనే విషయంతో ఇది జరగడం జరిగింది. కాకపోతే దాన్ని నాకు అమ్మేస్తే తీసుకుంటాను అని చెప్పి వేరే వ్యక్తుల ద్వారా సమాచారం అందింది. కానీ నేను అమ్మనని చెప్పాను. కానీ మీకు దారి లేదు, దారి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఒక సైడు చెరువులాగా లోడేసి దారి మూసేసి జరిగింది. అది ఎంఆర్ఓకి మేము విన్నవించుకున్నాం. కానీ ఈ రోజుకి మాకు దాని గురించి రెస్పాన్స్ లేదు. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ, నేను ఒక్కడనే కాదు 7 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి నల్గొండల పరందామయ్య, బత్తల మల్లికార్జును, బత్తల శంకరయ్య, అచ్యుత భాస్కరు, పందేటి నాగయ్య, వీళ్ళందరూ పొలాలు కూడా ఉండటం జరిగింది. మొత్తానికి మాకు దారి లేకుండా అడ్డగించడం జరిగింది. మీరు ఇచ్చేస్తే నేను కొనుక్కుంటా, లేకుంటే మీకు దారి లేదు. ఒకవైపు నుంచి పాత రోజుల నుంచి ఒక వంక పారంపోక అనేది ఉన్నది, దాంట్లో దారి ఉన్నది. ఇప్పుడు అక్కడ చెరువులాగా లోడేసి మీకు దారి లేదు, నేను దారి ఇవ్వను అంటం జరుగుతుంది. కానీ మేము ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నా కూడా ఇంతవరకు మాకు దాని గురించి రెస్పాన్స్ లేదు. తగిన న్యాయం చేయమని చెప్పని మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. వచ్చి మాకు కొన్ని అర్జీలు ఇచ్చారు. 3 అర్జీలు ఇచ్చారు. 3 అర్జీలు త్వరలో పరిష్కారం చేసి మీకు తెలియజేస్తాం. అవి ఒకటి డీకే సంబంధించి ఉంటే ఒక వ్యక్తి 20 లక్షలు కమ్ముకున్నారని చెప్పారు. అది ఉమ్మడి ఆస్తి. ఒక వ్యక్తి ఇంటివల్ల వ్యక్తి అమ్ముకున్నాడు కాబట్టి అది చల్లదు. అదేవిధంగా ఒక చోట కంచె వేసారని చెప్పి గొడవ జరుగుతుంది. అది నిజ నిర్ధారణ చేసి అది కరెక్టా కాదని తెలియజేస్తాం. అదేవిధంగా అర్జీ సాధారణ సమస్యలకు సంబంధించిన అర్జీ అది పరిష్కారం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్,
పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.